వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ల కోసం 5వ రోజు కొనసాగుతున్న దీక్ష. విశాఖ జిల్లా గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మీడియా సమావేశం. తులం బంగారం ఏమైందని అడిగినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయించిన మంత్రి జూపల్లి. అంతర్జాతీయ ఫైర్ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. గారెపల్లి, నీరుకుల్ల, తొగరాయి గ్రామాల వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి జూపల్లిని తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటూ నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులపైకి దౌర్జన్యంగా తీసుకువచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు, దీంతో బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు. హామీలు అమలు చేయమంటే లాఠీచార్జ్ చేపిస్తున్నారంటూ జూపల్లికి వ్యతిరేకంగా ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఆయన కార్యకర్తలు ప్రజల తరపున ప్రశ్నిస్తే లాఠీచార్జ్ చేశారని, అక్రమంగా లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి. ఎమ్మెల్యే
అవన్నీ వాళ్ళే విశాఖ జిల్లా గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాలులో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నా పెద్ద కుమారుడైన తిప్పల వంశీరెడ్డి వైసీపీలో కార్పొరేటర్గా కొనసాగుతూ తాజాగా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరడంతో తను అసహనంను వ్యక్తం చేశారని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు కారణం మీకు తెలియదేం కాదు, అందరికీ తెలుసు. పేపర్లో కూడా టీవీల్లో కూడా వచ్చింది. నా పెద్ద కుమారుడు వంశీరెడ్డి 74వ వార్డు కార్పొరేటరు ఈ రోజున మరి నాదెండ్ల మనోహర్ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం, అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. దీనికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేల్ని టౌన్లో కలవడం, దరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అనడం, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు, నేను బ్రతుకున్నంతకాలం, నా బంధులో ప్రాణం ఉన్నంతకాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం కానీ మీ ఇద్దరు అందములు విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది. ఈరోజు అలాంటి మాట్లాడకని శుక్రవారం నాడు ఆడి ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారకు, నన్ను బ్రతుకున్నంత వరకు కలిసికట్టుగా ఉండాలా, వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను. కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే పల్లా శ్రీనివాసరావుని కలవడం జరిగింది. దరిమిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను ఓటింగ్లో పాల్గొను, నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను, ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి. అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుండని నమ్మి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అడిగారు, నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకోవట్లేదు, ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు, మీ నోట్స్లో లేకపోవచ్చు కానీ అన్నాడు. నేను అడిగాను, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను అన్నాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. అయినా మరి ఈ రకమైన ఆల్ఎఫ్ఏ సడన్ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము చేయగలిగింది కూడా ఏముంటుంది చెప్పండి, వేళ చిన్న పిల్లలు ఏం కాదు, కొట్టి తిట్టి ఇంట్లో బంధిస్తూ ఉండిపోయినందుకు, పాలు తాగిన పిల్లలేం కాదు అని చెప్పడం జరిగింది. మా ప్రయత్నాలు మేము లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలామంది పెద్దలు, వైస్ ఛాన్సలర్ లాంటోళ్ళు, రిటైర్ అయిన ప్రొఫెసర్ లాంటోళ్ళు చెప్పినప్పటికీ, మా క్యాడర్ చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను వెళ్ళాను అన్నాడు కదా, ప్రెస్ మీట్ పెడితే నేను వెళ్ళకముందే ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు, అందుకే నేను వెళ్ళిపోయానని ఆ అపవాదుగా నేస్తాడేమని నిన్నటిదాకా ఓపికగా ఉన్నాం. మరి అటు ధర్మశ్రీ గారు కానీ, ఇటు గురుమూర్తి రెడ్డి కానీ, ఇటు నేను కానీ, మా దయాలన్నయ్య కొడుకు రెండు వాడు అప్రసవం కానీ, మా అబ్బాయి దేవన్ కానీ అందరం కూడా వెళ్ళి ఎన్నిసార్లు బతిమాలిలా అతనిలో మార్పు అయితే రాలేదు. అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టాడు.
ఇంకా తిట్ల పురాణం వినలేక సర్లే ఇంకడు ఎలాగా మన మాట వినేటట్టు లేడని వదిలేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి అంటే ఇచ్చిన గౌరవానికి మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకు రుణపడి ఉన్నాం. కానీ ఈవేళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నా కొడుకు వల్ల జరగడం నాకు చాలా విచారకరం, దురదృష్టకరం అని కూడా చెప్తున్నా. చాలామంది వెళ్ళిపోతున్నారు కదా అన్నారు. అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేట్లు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళకూడదు. ఎంతమంది వెళ్ళిపోయారా, ఎంతమంది ఉన్నారో నాకు అనవసరం. నా కొడుకుగా నువ్వు వెళ్ళకూడదని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మరి వినిపించుకోలేనప్పుడు కొట్టి తిట్టి చెప్పినందుకు నా వయసు కూడా ఇంచుమించు 75 ఏళ్ళు వచ్చింది కనుక ఇంక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళ దగ్గర జీవాట్లు తిని లేకపోతే వాళ్ళ చేత కొట్టించుకునే పరిస్థితి కాదు కనుక మరి ఇంకెందుకన్నా చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ రుణం తీర్చోలేపను, అతనికి రుణపడి ఉన్నాం, లాయల్టీగా ఉండాలా, క్రెడిబిలిటీగా ఉండాలని ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. ఈవేళ ఈ పరిస్థితి వచ్చి ప్రెస్లో వాడి గురించి నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అతని క్యారెక్టరేట్ అనేది కుప్పం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్యాంపస్ సిఇఓ సురేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లి, కుప్పం మండలాలకు సంబంధించిన పాఠశాల విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది ఎస్ఐ ప్రవీణ్ మరియు సిబ్బంది ఫైర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 400 మంది పాఠశాల విద్యార్థులు మరియు అగస్త్య ఫౌండేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అప్పుడే మన తమ్ముడు చెప్పినాడు ఆక్సిజన్ కావాలి సార్ అని. ఇక్కడ 3 వస్తువులు వచ్చినాయి. ఏం 3 వస్తువులు? ఇక్కడ ఫ్యూయల్ ఏది? పెట్రోల్. హీట్ ఎక్కడి నుంచి వచ్చింది? మామూలు వచ్చి అందించారు హీట్. దాంతోపాటు అట్మాస్ఫియర్ ఆక్సిజన్ నుంచి ఫైర్ అయింది. ఇప్పుడు ఏం చేశాడు? ఫైర్ పొటెన్షియల్ ఏం చేశాడు? పైన పెట్టి మూత మూసినాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫైర్ కొట్టబోయింది. చూడండి, ఇదే సిచ్యువేషన్ లో మన డే టు లైఫ్ లో మీరు ఎక్కడైనా ఉన్నారు, ఏదైనా సిచ్యువేషన్ సరిగా ఉంది, ఇలాంటి ఏదైనా ఫైర్ డీల్ అయింది, మీరు నీళ్లు పెట్టి అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ లో 1 లీటర్ ఆయిల్ పెట్టుకున్నారు, అమ్మేం చేసింది మీరు నూనె తాగిందని చెప్పేసి ఏం చేశారంటే కొద్దిగా వేసి నూనె మళ్ళా మీరు ఏం చేశారు? ఇమ్మీడియట్ గా వాటర్ ఎత్తి వేశారు. ఇప్పుడు ఫైర్ అయిపోయింది. పొగొస్తుంది, పొగొచ్చేస్తుంది. ఫైర్ అవుతే మనకేం తెలుసు? వాటర్ ఎత్తి పోయాలి. ఆ వాటర్ ఎత్తి పోయేసే సిచ్యువేషన్ లో ఎప్పుడు అవుతుంది? మీరు లేట్ చేస్తే ఇది జరిగేది. రామంటే గ్యాస్ ఆన్ చేస్తా అంటే ఇమీడియట్గా అంటించాలి. స్ప్రెడ్ అవుతుంది పక్కకి. ఉండు నేను అంటించాలి. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్లో అక్రమంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచనల మేరకు 8వ కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండెటి రాజేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం స్థానిక 8వ కాలనీ ప్రధాన రోడ్లో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారపల్లి రాజిరెడ్డి శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి పెరుగుతున్న జనాదరణ ఓర్వలేక ఈడీ ఛార్జ్ షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు పెడుతూ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడారు.
రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం. కుప్పంలో రౌడీ షీటర్ వీరంగం. కుప్పంలో రౌడీ షీటర్ దాడి. మెకానిక్ మృతి. కుప్పం గూడుపల్లె మార్గంలో IRM డిగ్రీ సమీపంలో సంఘటన. కుప్పంలో రౌడీ షీటర్ దాడి. మెకానిక్ మృతి. పరిగెత్తే నీదేంటి సెక్యూరిటీ ఉండే అన్న అయిపోయినా కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిబాబా అబ్దుల్లా వెల్లడి. వ్యాపారం జరగక షాప్ రెంట్ కట్టలేకపోతున్నాం. అనంత కాంప్లెక్స్ షాపుల యజమానుల ఆవేదన. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక చోట్ల వేసిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నాసిక రకంతో నిర్మించినట్లు తేట తెల్లమవుతున్నాయి. అయితే కర్నూలు పాత బస్టాండ్ పరిధిలో సాయిబాబా టాకీస్ నుంచి బొంగుల బజార్కు వెళ్లే దారి వేసిన వేడాదికే కంకర తేలడం, గుంతలు పడడంతో పాదచారులు, వాహనదారులు, షాప్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు డ్యామేజ్ అయిందని కనకరించి రోడ్డు వేయాలని కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాచపూడి సాయిబాబా, సెక్రటరీ డిఎస్ అబ్దుల్లాలు కోరుతున్నారు. అయితే మంత్రి టీజీ భరత్ రోడ్డు వేస్తానని ప్రామిస్ చేయించినట్లు వారు వెల్లడించారు. నెహ్రూ రోడ్ అనంత కాంప్లెక్స్ వదన రోడ్లు చాలా చెడిపోయినాయి సార్. రోడ్లు సరిగా లేనందుకు పబ్లిక్ కానీ కస్టమర్స్ కానీ ఈ బజారు నందు రావటమే లేదు. దానివల్ల మేము మా అంగడి బాడీగలు కానీ మా వ్యాపారం చాలా జారిపోయినాయి. గిరాకు రావటం లేదు. ఆ రోడ్లని మున్సిపాలిటీ వాళ్ళని కానీ ప్రభుత్వం కానీ మేము వినిపిస్తున్నాము. మీరు రోడ్లు బాగు చేసి మాకు సహకరించవలని కోరుకుంటున్నాము. నేను కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ మెంబర్గా మాట్లాడుతున్నాను.
నా పేరు పంకజ్ కుమార్ జైన్ సార్. నమస్కారం అండి. నేను కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సెక్రటరీ డిఎస్ అబ్దుల్లా మాట్లాడుతున్నాను. గత 4 సంవత్సరాల కిందట ఇక్కడ కొత్తగా రోడ్డు వేశారండి. కానీ ఆ రోడ్డు వేసినప్పుడు కూడా ఒక నెల 2 నెలల దాకా ఈ రోడ్డు వేస్తే మనకు అందరికి బాగా ఉపయోగం ఉందండి. అందరి షాప్ వాళ్ళు వ్యాపారం లేకున్నా ఆ రోడ్డు బంద్ అయితే కూడా వ్యాపారం దెబ్బతిన్నా మనకు రానున్న రోజుల్లో బాగా ఉపయోగంగా ఉంటుందని ఆశించి చాలామంది వ్యాపారం లేకున్నా అలాగే ఉన్నారు షాపులలో. కానీ ఇప్పుడు ఆ రోడ్డు వేసిన తర్వాత 1 సంవత్సరం కూడా బాగలేదు. రోడ్డు అంతా కంకర తేలి బయట రోడ్డు వచ్చేసి వానలు పడితే నీళ్లు నిలబడి పబ్లిక్ జనాలు నడుస్తుంటే ఎక్కడ గుంత ఉందో తెలియదు. ఆ వాటర్ మురికి వాళ్ళని వాటర్ అంతా జనాల మీద పడి కొందరు కింద పడి కాళ్ళు చేతులు కూడా ఇరుక్కున్నారు. కొన్ని చిన్న చిన్న రాళ్ళు టైర్లకు తగిలి వచ్చి అద్దాలు కూడా తగ్గుతున్నాయి. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ఇక్కడ. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మనము మన టీజీ భరత్ గారి మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో మేము విన్నపించడం ఏమంటే మనకి ఈ రోడ్డు బాగా చేయించి మనకు ఉపయోగంగా వచ్చినట్టు చేయాలని ఆశిస్తున్నాం. నమస్కారం అండి. మేము నెహ్రూ రోడ్ నుంచి కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాచమడుగు సాయిబాబు గారిని మాట్లాడుతున్నాను. గత కొద్ది కాలంగా అంటే దాదాపు 4 సంవత్సరాల ముందు ఈ రోడ్డు వేయడం జరిగింది. ఈ రోడ్డు వేసిన తర్వాత 1 సంవత్సరము 2 నెలల లోపలనే రోడ్ అంతా స్మాష్ కావడం జరిగింది. అది ఎందుకు జరిగిందో స్టీరింగ్ లేకనా మళ్ళా కాంట్రాక్టర్ ప్రాబ్లమా అది మనకైతే తెలియకుండా కూడా 2-3 సార్లు మున్సిపాలిటీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వానాకాలం వస్తే ఎక్కడ గుంటుందనే తెలియదు, ఎక్కడ రోడ్డు ఉన్నాయని తెలియదు. ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రజల కొరకు మేము టీజీ భరత్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వారికి చెప్పడం కూడా జరిగింది. అది వరకు చెప్తే వాళ్ళు మీకెందుకు, నేను వచ్చిన తర్వాత మీకు చేస్తానని చెప్పేసి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ వారికి కూడా విన్నవించుకుంటున్నాం ఏమంటే మీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మాకు ఈ ప్రజల వద్దకు పాలన అనేది మీరు చాలా చక్కని ఆర్గనైజేషన్ చేస్తున్నారు కాబట్టి మీరు మాకు కనికరించి ఈ రోడ్డును డెవలప్ చేస్తారని చెప్పేసి ఈ ఇంతకుముందు మన మసీద్ రాధాకృష్ణ డైరెక్టర్ మసీద్ కాడ నుంచి కింద ఎలుపు ఐరన్ మాట వరకు రోడ్ అంతా స్పాయిల్ అయిపోయింది. అదొక్కటి చేస్తారని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటాను. రైతును రాజును చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా బాసంత్ నగర్ ఐకేపీ సెంటర్ను అధికారులు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రారంభించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతు వివక్షతకు గురయ్యాడని, కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, సన్నవడ్లకు 500 బోనస్ చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. రైతు ముఖంలో చిరునవ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో దేశానికి రోల్ మోడల్ గా మార్చేందుకు రేవంత్ సేన పనిచేస్తుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు. ఇది చూడాలి. కాంగ్రెస్ పార్టీ సరే కొబ్బరికాయ ఆర్ఐ గారు రండి. నా జరిగే బాబు కొంచెం అన్నా ఇటు పోయండి పోయండి. రాష్ట్రంలో ఆదర్శ రామగుండం లేదా ఆదర్శ కాన్స్టిట్యున్సీగా చేస్తానని చెప్పి ఆ ఎలక్షన్ల ముందు చెప్పిన విధంగా ఈరోజు మన ముందుకు విచ్చేసినటువంటి నువ్వు యాక్టింగ్ చేయి తిన్నట్టు. మీరు అందరు చూస్తా ఉన్నారు. 2వ సంవత్సరం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ రెండవ పంట
ఒక్క గింజ కూడా కోయకుండా ఎలాంటి తాళనో దుబ్బనో మన్ననో రైతుని ఇబ్బంది పెట్టకుండా పండించిన ప్రతి పంటను ఈరోజు కొంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ఉండే, ఇదే కళ్ళంలో వర్షాలు పడి 6 లారీలు పెట్టి ఎక్కించి తాళని దుమ్మని ఏదో అని మొలకలు వచ్చినాయని నానా గోస పెట్టి 14 కిలోలు కోసారు. ఈడ 6 కిలోలు కోస్తే ఒక 8 కిలోలు కోస్తే మిల్లు పోతే ఇంకో 4 కిలోలు కోస్తే 14 కిలోలు కోసారు. ఒక్కొక్క రైతుకి 70,000 దాకా కూడా నష్టం వచ్చింది. అప్పుడు కూడా మనోరు వస్తే ఇక్కడ బాధపడుతుండే ఆయన, కానీ ఏం చేయలేని పరిస్థితి. నేను ఈయన చేరాక మీరు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంటి రైతు అయితే బొలబొల ఏడుస్తా ఉంటే ఆడబిడ్డలు రాష్ట్రం అంతా కూడా ఇలా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు 10 ఏళ్ల పాటు ఉండాలి, జీవితాంతం ఉండాలి, ఇదే మాదిరిగా ఉండాలి అని చెప్తున్నారు తప్ప ఇవాళ ఇంత సంతోషంగా ఉంటా ఉంటే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ ఏమో రైతు వ్యతిరేకి. రైతులు పండించిన ధరను పంట దేశవ్యాప్తంగా కొనదు, వాళ్ళపై చట్టాలు తీసి ట్రాక్టర్లు తొక్కి చంపుతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళ సంగతి 10 సంవత్సరాలు మున్నర దాకా మీరే చూసారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.